ఈ రోజుననే కాదు ఏ రోజున కూడా చాలా చాలా తక్కువే. మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి మా అందరి తరపున కూడా మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నామని కూడా ఈ యొక్క వేదిక నుంచి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన రాజమహేంద్రవరంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు, మన శివరాం సుబ్రహ్మణ్య గారు, మన ఆకుల వీర్రాజు గారు, వీళ్ళ ముగ్గురి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా ఈ రోజున ఒక కరోనా వారియర్స్ కిందన మీ అందరికీ కూడా ఒక గుర్తింపు ఇచ్చే విధంగా మేము తీసుకున్న చర్యలు, వీరందరూ కూడా తీసుకున్న చర్యలు నిజంగా చాలా చాలా హర్షణీయమని కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు మన వేణుగోపాల్ గారికి, అదేవిధంగా పినిపే విశ్వరూప్ గారికి, రంగనాథరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా జక్కంపూడి విజయలక్ష్మి గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, రేపు భవిష్యత్తులో మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే కొంత ఎన్నో సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఒక పక్కన మనకి లోటు బడ్జెట్ ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు పోలేదు. ఈ యొక్క 9 నెలల కాలంలో ఈ కరోనా టైంలో మన రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ మొత్తం ఆదాయం అంతా కూడా పడిపోయి ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఏ ఒక్క స్కీము కూడా ఆగకూడదు, నేను ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీని తూచా తప్పకుండా అన్ని కూడా అందచేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. మీకు ఏదైనా కొంత జీతాల్లో కొన్ని ఏదైనా లేట్ అయితే అవన్నీ కూడా ఒక్కసారి 2 నెలలకి 3 నెలలకి ఒక్కసారి అమౌంట్ మీ అకౌంట్లో కూడా పడిపోయే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు కూడా తీసుకుంటారని కూడా ఈ యొక్క సందర్భంగా వేదిక నుంచి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు ఎవ్వరు కూడా కంగారు పడన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండాలి అని అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి. ఒక ముఖ్యమంత్రి కిందన ఎవరి కింద ఉండకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి చూపించాలి. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా మన రాష్ట్రంలోని ఇద్దరు నాయకుల మధ్య మనకి వ్యత్యాస కనబడుతుంది. మీ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ జై జగన్, గట్టిగా జై జగన్. థ్యాంక్ యూ.